బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణ శిక్ష విధించారు. ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈ సంచలన తీర్పిచ్చింది. గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు అల్లర్ల సమయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించారని హసీనాపై అభియోగం మోపారు. నాటి గొడవల్లో 1400 మంది మరణాలకు హసీనానే కారణమని ట్రిబ్యునల్ వెల్లడించింది. బలప్రయోగం ద్వారా తాను అధికారంలో కొనసాగాలనుకున్నారు అని ఆరోపించారు. 2024 జూలై ఆగస్టులో బంగ్లాదేశ్ లో భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి. నాటి ప్రధాని మంత్రి హసీనాకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అట్టుడికిపోయింది. తన పార్టీకి అనుకూలంగా హసీనా రిజర్వేషన్స్ తెస్తున్నారంటూ యూత్ రెచ్చిపోయింది. ఆందోళనను హసీనా ప్రభుత్వం కట్టడి చేయలేకపోయింది. అయితే ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని ఐసీటీ జడ్జ్ అన్నారు. ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని హసీనా ఆదేశించారని తెలిపారు. గాయపడిన వారిని వైద్యం కూడా అందించలేకపోయారని చెప్పారు.